ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఆయన్ను సుదీర్ఘంగా విచారించారు. విచారణ అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పానని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో తనకు సంబంధం లేదన్నారు. అయితే ప్రచార సమయంలో అదనపు ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడిన మాట వాస్తవం అన్నారు. పోలీసులు వాళ్ల దగ్గర ఉన్న ఆధారాలతో తనను పిలిచి విచారించారని చెప్పారు. మళ్లీ విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానని చిరుమర్తి లింగయ్య తెలిపారు. 9వ తారీఖు రోజు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇన్విటేషన్ కోసం మనం వాళ్ళు పిలవగానే విచారణ కోసం రావడం జరిగింది. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పడం జరిగింది. దీని యొక్క వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఏంటంటే అలా పెద్ద సారాంశం కూడా ఉన్నది లేదు. చిన్న విషయం కానీ దాన్ని పెద్దగా చూసి కావాలని కొద్దిగా ఏదో మనం బలంగా తిరుగుతున్నామని చెప్పి ఆలోచనతోటో లేకపోతే వేరే రకమైన ఆలోచనతోటో విచారణ పిలవడం జరిగింది. అలా చేసిన తప్పితే మనకు సంబంధం లేని విషయాలు అవి. అది ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారితో ఏదో మాట్లాడినని చెప్పి ఫోన్లో 2 నెంబర్లు వచ్చినాయని చెప్పి ఆలోచనతో అది పిలిచారు. ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు కానీ ఆ నెంబర్లు ఉన్న వ్యక్తులు కూడా గతంలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, కొందరు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా రాజకీయ సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళు నాకు దగ్గర మిత్రులు, వాళ్ళు ఎలాంటి రాజకీయ కోణంలో మనం పెట్టింది కాదు. అది ఆ ఉన్న వాస్తవం కూడా ఎందుకు వచ్చిన నెంబర్లో ఆఫీసర్ ఎందుకు మాట్లాడి మీతో అన్నప్పుడు క్యాజువల్గా మాట్లాడి తన నెంబర్ కావాలన్నప్పుడు పక్కన ఉన్న మిత్రులతో ఎవరైనా పబ్లిక్లో ప్రచారం సందర్భంగా మరి ఆ నెంబర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చినట్టుంది. వాళ్ళు నాకు దగ్గర కావాల్సిన మిత్రులు కాల్సిన అందరూ గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను, 6 సంది టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కాబట్టి చాలామంది నాకు 20 రాజకీయాలు ఉన్నప్పుడు అందరితో నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకు ఎవరితోటి శత్రుత్వం లేదు. నేను వేరే రకం ఆలోచన కాదు. వాళ్ళకి అవసరం అడిగినప్పుడు ఆ నెంబర్లు ఇచ్చినాను చెప్పడం జరిగింది. అక్కడ అధికారులు అడిగింది ఏం అడిగారు, అక్కడ ఆన్సర్ సరిగా చెప్పినా మీరు వివిధ రకాల అదే చెప్తున్నా కదా, తిరుపతి గారితో మీరు కాల్లో మాట్లాడడం మీరు వైరల్ చేశారు. ఆ సందర్భంతో ఒక కాల్ మాట్లాడే మాట వాస్తవం తను చేసిన నాకు చేసిన సందర్భం నేను కూడా తనతో మాట్లాడిన మాట వాస్తవం. పబ్లిక్ ఇట్లా ప్రచారంలో ఉన్నాం. ఆయన ఏమంటే పబ్లిక్ ప్రచారం ఎలా ఉంది, బాగుందని అడిగిన మాట వాస్తవం. బాగుందని చెప్పినాం. ఆయనకు తెలిసిన వాళ్ళ పర్సన్ ఎవరో నెంబర్లు అడిగినంట. అది నాకు ఐడియా లేకుంటే పక్కన ఉన్న నా మిత్రులతో బిజీ ఉన్నా కాబట్టి ఆ మిత్రులు చెప్పమంటే వాళ్ళు ఎవరైనా మా అన్నట్టు ఉన్న ఫాలోవర్స్ మెసేజ్ చేయడం జరిగింది. ఎందుకు అడిగినా అని చెప్పి మళ్ళీ ఫర్దర్గా ఫోన్లో మాట్లాడడం జరిగింది. అంత తప్ప వేరే ఏం లేదు. మదన్ రెడ్డి అనే సోదరుడు ఆయన వ్యాపారం చేసుకుంటాడు. రాజ్ అనే అబ్బాయి కూడా పెదకాపర్తి విలేజ్, మదన్ రెడ్డి నగరికల్, ఇద్దరు కూడా హైదరాబాద్ ఉంటారు. కొద్ది కాలంలో నాకు కూడా కలిసి వాళ్ళకి ఎలాంటి రాజకీయ సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు, నాకు కూడా మిత్రులే వాళ్ళు. నాకు ఎలాంటి వాళ్ళు వేరే ఉద్దేశం కాదు. మరి అధికారులు ఏ కారణంతో అడిగారో నాకు సంబంధం లేని విషయం. వాళ్ళు మళ్ళీ రమ్మన్నప్పుడు మళ్ళీ వస్తాం. ఎవరికి నోటీసులు ఇవ్వలేదు, ఎవరికి సంబంధం లేదు, ఎవరు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇస్తే మీకు తెలిస్తే ఏదైనా చెప్పే వాస్తవాలు ఉన్నాయి. రాజకీయంగా ఎక్స్పోజింగ్ కావాలనుకుంటే చాలామంది ఉంటారు. మీడియా మీద వస్తే అవాస్తవాలు సృష్టించి అభూత కల్పన చేసుకుంటే ముఖ్యమంత్రి దగ్గర ఏమైనా మార్కులు కొట్టేయచ్చు అని చెప్పుకుంటారు చాలామంది అంటారు. వాళ్ళు కేటీఆర్ లెవెల్ మార్క్ గతంలో ఏ పార్టీలో పనిచేసిండు, కాంగ్రెస్ పార్టీలో 5 ఏళ్ళ క్రితం 1 ఇయర్ క్రితం టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కదా. ఆ రోజు కేసీఆర్ గొప్ప నాయకుడు అని చెప్పింది మీరే కదా, కేటీఆర్ గొప్ప నాయకుడు చెప్పింది. ఒక ఏడాదిని ఇంత తేడా వస్తుందా? అందుకనే కొంతమంది మీడియాని చూస్తే సిగం వస్తుంటుంది. వాళ్ళకి ఎక్స్పోజింగ్ కావాలి, మార్కులు కొట్టాలని మాట్లాడుతారు. వాళ్ళ గురించి నేను మాట్లాడాను. వాళ్ళు అడిగిన ప్రశ్నకు నా స్టేట్మెంట్ చెప్పాను. వాళ్ళు రికార్డ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు విచారణ పిలిచినా మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులం. విన్నారా? వాళ్ళు ఎప్పుడు పిలిచినా మళ్ళీ వస్తాను. వాళ్ళు ఆధారం లేకుండా మాట్లాడదు కదా, ఏదో ఆధారం పెట్టుకుని నన్ను విచారణ పిలిచారు. ఆ విచారణలో నేను ఉన్న వాస్తవం చెప్పడం